Hi friends, welcome to Trading Pro Telugu channel. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ట్రేడింగ్లో ఉన్నాము అంటే రెగ్యులర్గా మనం మార్కెట్ని వాచ్ చేస్తున్నామంటే మనకు కొన్ని ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనే వాటి మీద మనకు కొంత పర్ఫెక్షన్ రావాలి. సో ఆ పర్ఫెక్షన్ వచ్చినప్పుడే మనం ఆప్షన్ స్ట్రాటజీస్ కానీ ఆప్షన్స్లో ప్రాఫిటబుల్గా ఉంటాం. కానీ ఆ విధంగా మనం మార్కెట్లో ప్రాఫిటబుల్గా ఉండాలి అంటే ఆప్షన్స్ మీద మనకు ఒక మంచి ఎక్స్పర్ట్ ఇది కావాలి. సో దాంట్లో భాగంగా మనం ఏం చేద్దామంటే మన ఛానల్లో కొన్ని స్ట్రాటజీస్ మీద మనం మాస్టరింగ్ చేద్దాము. అంటే వాటి గురించి కూలంకషంగా అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ తీసుకుంటూ వాటి గురించి అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ సో మనకి ఏ విధంగా అవి ప్రాఫిటబుల్గా టర్న్ అవుతాయి అంటే చాలా స్ట్రాటజీస్ మనకి తెలుసు. చాలా స్ట్రాటజీస్ మనకు తెలుసు. బేరిష్ మార్కెట్లో ఏమేమి వాడాలి, బుల్లిష్ మార్కెట్లో ఏమేమి వాడాలి, కాల్ స్ప్రెడ్ రేషియో ఏంటి, పుట్ స్ప్రెడ్ రేషియో స్ట్రాటజీస్ ఏంటి అన్నీ తెలుసు మనకి. కానీ ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఈ నాలెడ్జ్ అనేది మనకి ప్రాపర్గా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. సో అప్పుడే మనం ప్రాఫిటబుల్గా ఉండగలుగుతాము. సో ఏ ఆప్షన్స్ పెడితే ఆప్షన్స్ ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మనం ఆప్షన్స్లో ఎంటర్ అయితే అవి మనకి పెయిన్ఫుల్గా మారిపోతాయి. అంటే మార్కెట్ మూమెంట్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వాటికి అనుకూలంగా మార్కెట్ హయ్యర్ మూవ్ అవుతున్నా లోయర్ మూవ్ అవుతున్నా ఒక లెవెల్ దాటి మార్కెట్ అప్ కానీ డౌన్ కానీ మూవ్ అవుతున్నప్పుడు మనం ఆ స్ట్రాటజీస్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి కనుక మనకి తెలిస్తే మనం ఆ స్ట్రాటజీలో ప్రాఫిటబుల్గా ఉండగలుగుతాం. సో మనం ఈరోజు ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీ, సో నేను బేసిక్ స్ట్రాటజీస్ మీకు తెలుసు అనే ఉద్దేశం మీద, సో ఇది ఎవరికి అంటే బేసిక్ స్ట్రాటజీస్ అట్లీస్ట్ ఇంతకుముందు ఆప్షన్స్లో ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ అట్లీస్ట్ కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీ. దీంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ కానీ అంటే మార్కెట్ హయ్యర్ మూవ్ అయినా లోయర్ మూవ్ అయినా ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనేది ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. సో ఈ వీడియోలో ఆ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాము. ఆ స్ట్రాటజీ ఏంటి అనేది మనము కూలంకషంగా చర్చించుకుందాం. అట్లానే దీన్ని బేస్ చేసుకొని సో నేను ఏదైతే దీంట్లో చూపిస్తున్నానో కొన్ని స్ట్రైక్ ప్రైసెస్ను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసము కొన్ని స్ట్రైక్ ప్రైసెస్ తీసుకొని సో ఈ స్ట్రాటజీని ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అనేది నేను ఏదైతే చూపిస్తున్నానో దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ తీసుకోవద్దు. ఫర్దర్గా మీకు అడ్జస్ట్మెంట్స్ తెలియాలి. దీని మీద మీరు ఒక పేపర్ ట్రేడింగ్ చేసుకుంటూ ఈ స్ట్రాటజీని మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకుంటూ ఆ పేపర్ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ స్ట్రాటజీలో ఎంటర్ అవడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. సో నేనేదో చెప్పాను కదా, లేదంటే ఇంకొక ఛానల్ ఏదో చెప్పారు కదా అని దాన్ని బేస్ చేసుకొని మీరు మీకంటూ కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా మీరు ఏ ట్రేడింగ్లో కూడాను ఎంటర్ కావద్దు. సో ఇది బెస్ట్ నాలెడ్జ్ కోసమే, మీ నాలెడ్జ్ కోసం మాత్రమే ఈ స్ట్రాటజీని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఈ స్ట్రాటజీని చూడండి, చూసి మీరు కూడా అనలైజ్ చేసి దాని ప్రకారము మీరు పొజిషన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది, అంటే మీరు స్ట్రాటజీ గమనిస్తే కనుక మీరు ఆ పొజిషన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనము ఫర్దర్గా ఏం చేయొచ్చు అని చెప్పి చూద్దాం. ఒకసారి స్ట్రాటజీ ఏంటో చూద్దాం. అసలు మనం మాట్లాడుకోబోయే స్ట్రాటజీ వచ్చేసి జెడే లిజార్డ్ ఆప్షన్ స్ట్రాటజీ. సో ఇది రెండు రకాల ఆప్షన్ స్ట్రాటజీస్ కాంబినేషన్. ఇది సో 2 ఆప్షన్ స్ట్రాటజీస్ కాంబినేషన్. ఇది లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ స్ట్రాటజీ కానీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ. సో ఇది ఎట్లా బిల్డ్ చేస్తామంటే ఒక షార్ట్ పుట్ ఆప్షన్, అంటే దీంట్లో షార్ట్ పుట్ ఆప్షన్లో ఏం చేస్తామంటే అవుట్ ఆఫ్ ద మనీ అంటే లోయర్ సైడ్ మనకి ఇప్పుడు సపోజ్ 23,300 రేంజ్లో మార్కెట్ ఉందనుకోండి, లోయర్ పుట్ ఆప్షన్ అంటే 23,100 లేదంటే 23,000 పుట్ని షార్ట్ చేస్తాము. సో అది ఫస్ట్ చేసేది షార్ట్ పుట్ ఆప్షను. సో షార్ట్ పుట్ ఆప్షను దాంట్లో ఏంది, మనకి కొంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మనం ఏదైతే షార్ట్ చేసామో పుట్ ఆప్షన్ సపోజ్ 50 రూపీస్ మీద షార్ట్ చేస్తే 50 × 25 1250 రూపీస్ మనకి క్రెడిట్ అవుతుంది. సో ఇందుట్లో ఏదైతే మనకి క్రెడిట్ ప్రొడ్యూస్ చేస్తామో అది మనకి యూజ్ అవుతుంది. సో అది మనకి ప్రాఫిటబుల్ దీని కింద అవుతుంది. ఆ స్ట్రైక్ ప్రైస్ వచ్చేప్పుడు కూడాను లోయర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే లోయర్ ప్రైస్లోనే మనము షార్ట్ చేస్తాము. ఓకే, అట్లానే సెకండ్ స్టెప్ వచ్చేసేసి షార్ట్ కాల్ స్ప్రెడ్. సో ఇది మీకు అందరికీ తెలిసి ఉంటుంది, బేర్ కాల్ స్ప్రెడ్. షార్ట్ కాల్ స్ప్రెడ్ అంటే అదర్ వర్డ్స్లో బేర్ కాల్ స్ప్రెడ్. ఇది దీంట్లో ఏం చేస్తామంటే బేర్ కాల్ స్ప్రెడ్లో యూజువల్గా మనకి హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ కానీ ఏటీఎంకి నియర్ బై హయ్యర్, సపోజ్ 23,300 ఉందనుకోండి, 23,500 కానీ 23,700 కానీ
సో మనం కొద్దిగా బుల్లిష్గా ఉన్నాము అంటే 23,700 23,750 ఆ స్ట్రైక్ ప్రైస్. అంటే ఎందుకు మనకి మన ఉద్దేశం ఏంటంటే మార్కెట్ కొద్దిగా ఓవర్ సోల్డ్ లో ఉంది, కొద్దిగా హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకొద్దిగా హయ్యర్ సైడ్ వెళ్ళి బట్ అవుట్ ఆఫ్ ద మనీయే. సో మనం సెల్ చేసే కాల్ స్ట్రైక్ కూడా వచ్చేసేసి అవుట్ ఆఫ్ ద మనీలోనే సెల్ చేస్తాము. అట్లానే ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ ఇంకా కొద్దిగా హయ్యర్ సైడ్ వెళ్ళేసేసి ఒక కాల్ బై చేస్తాము ప్రొటెక్షన్ కోసం. మన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ కంప్లీట్ గా ఓవర్ సోల్డ్ లో ఉంది. ఒకసారి టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, లేదంటే పాజిటివ్ ట్రిగ్గర్ మీద పాజిటివ్ న్యూస్ మీద ఏదైనా ట్రిగ్గర్ అవుతూ అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఈ స్ట్రాటజీ యూస్ఫుల్ గా ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే షార్ట్ కాల్ స్ప్రెడ్ ఒకటి డిప్లాయ్ చేస్తాము. ఈ షార్ట్ కాల్ స్ప్రెడ్ లో మనం అనుకున్నట్లుగా ఒక నియర్ స్ట్రైక్ ప్రైస్ బట్ ఇది అవుట్ ఆఫ్ ద మనీ, నియర్ స్ట్రైక్ ప్రైస్ బట్ అవుట్ ఆఫ్ ద మనీ ఒకటి సెల్ చేస్తాము. అట్లానే లిటిల్ బిట్ హయ్యర్ స్ట్రైక్ ప్రైస్, సో 23,750 లేదంటే 23,650 ఆ స్ట్రైక్ ప్రైస్ కనుక సెల్ చేస్తే ఒక 100 పాయింట్స్ అవే, అంటే 23,750 కానీ 23,850 కానీ ఆ హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ ని బై చేస్తాము ప్రొటెక్షన్ కోసం. సో ఇది కూడా నెట్ క్రెడిట్ ఇస్తుంది, ఎందుకంటే 23,750 అనేది మనకి ఒక 90 రూపీస్ లోనో 70 రూపీస్ లోనో దొరికితే హయ్యర్ ప్రైస్ 100 పాయింట్స్ హయ్యర్ ప్రైస్ లోకి వచ్చేసేస్తే ఇంకొక 40 రూపీస్ లోనో 50 రూపీస్ లోనో దొరుకుతుంది. ఆ డిఫరెన్స్ కూడా మనకు నెట్ క్రెడిట్ కింద ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్ గా క్రెడిట్, మనకి మనీ రిటర్న్ వస్తుంది. ఫస్ట్ మనం సెల్ చేసినప్పుడు అది రిటర్న్ అంటే మనకు కొంత క్రెడిట్ అవుతుంది మనీ. ఓకే, సో ఇది ఎట్లా ఫామ్ చేయొచ్చో మనం ఒకసారి ఆప్స్ట్రాలోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం ఆప్స్ట్రా వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ నేను స్టాక్ కానీ ఇండెక్స్ కానీ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. అట్లానే ఇక్కడ ఫీచర్స్ అని ఉంటుంది, మీరు ఇక్కడికి వస్తే ఫీచర్స్ అని ఉంటుంది, దీన్ని ఆప్షన్స్లోకి చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ ఎక్స్పైరీకి, నేను 30th January సెలెక్ట్ చేసుకున్నాను, అట్లా కాకుండా మీరు నెక్స్ట్ 6th February కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా 30th Januaryకి ఇంకా 7 to 8 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి, సో నేను 30th January సెలెక్ట్ చేసుకున్నాను. 7 to 8 ట్రేడింగ్ సెషన్స్ కాదు, ఇంకా 10 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే 2 weeks ఉంది కాబట్టి 10 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. సో నేను 30th January సెలెక్ట్ చేసుకున్నాను. అట్లానే స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి మనం ఏమనుకున్నాం, ఫస్ట్ సెల్ చేయాల్సింది లోయర్ స్ట్రైక్ ప్రైస్ లో పుట్ ని సెల్ చేయాలి. అంటే 22,950 22,950 స్ట్రైక్ ప్రైస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే, మనకి రీసెంట్ గా ఏదైతే లో ఫామ్ చేసిందో ఆ ఫామ్ చేసిన లో దగ్గర మనం ఒకసారి చార్ట్ ని అబ్జర్వ్ చేసి మనకి ఎక్కడ లో ఫామ్ చేసిందో చూసి దాన్ని బట్టి మనము స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఇది నిఫ్టీ చార్ట్. మనం రీసెంట్ గా డైలీ వీడియోస్ లో డ్రా చేసుకున్న లెవెల్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో రీసెంట్ గా ఫామ్ చేసిన లో వచ్చేసేసి 23,047, అంటే 23,050. దానికంటే ఒక 100 పాయింట్స్, 23,050 కంటే ఒక 100 పాయింట్స్ లోయర్ లో మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం. అంటే 22,950 పుట్, అంటే 22,950 పుట్ అంటే ఒక 100 పాయింట్స్ బిలో. సో ఇప్పుడు ఎక్కడ ఉంది మార్కెట్, 23,200 లెవెల్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ మనకి సేఫ్టీ ఉంటుంది ఇక్కడ. ప్లస్ మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నామో దాని స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది కదా, 23,950కి ఒక ప్రైస్ ఉంటుంది. సో అది కూడా మన ప్రొటెక్షన్ కింద. అంటే 23,950 అంటే ఒక మనకి 100 రూపీస్ దాని స్ట్రైక్ ప్రైస్ ఉంది అనుకోండి, అంటే 22,850 వరకు మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, సో మనం ఒకసారి స్ట్రాటజీలోకి వెళ్ళి ఒకసారి 22,950 పుట్ ని సెల్ చేసి చూద్దాం. 22,950 పిఈని అంటే 128 రూపాయలు, అంటే 129 రూపాయల రేంజ్ లో మనకి అవైలబిలిటీ ఉంది. ఒక లాట్ సెల్ చేద్దాము. అట్లానే దీంట్లో సెకండ్ స్టెప్ వచ్చేసేసి జస్ట్ అబౌవ్ ఏటీఎం, అంటే ఎట్ ద మనీ. సో ఏటీఎం అంటే మనము జనరల్ టర్మ్స్ లో ఎట్ ద మనీ. సో 23,200 ఉంది. సో మనం ఏం చేద్దాము, 23,650 23,650 కాల్ ని సెల్ చేద్దాం. 23,650 కాల్ ని సెల్ చేస్తూ అట్లానే 23,750 కాల్ ని బై చేయాలి. 23,750 కాల్ ని బై చేయాలి. ఇప్పుడు మనకి ఏ విధంగా చార్ట్ ఫామ్ అవుతుందో చూద్దాం. మనకి ఇక్కడ 22,950 పుట్ ని సెల్ చేసాము, 23,650 కాల్ ని సెల్ చేసి 23,750 కాల్ బై చేసాము ప్రొటెక్షన్ కోసం. సో మనకు ఓవరాల్ గా క్రెడిట్ అయింది ఎంత, 3,848 రూపాయలు క్రెడిట్ అయింది. సో మనకి ఎక్స్పెక్టెడ్ మార్జిన్ ప్రీమియం ఎంతగా అవసరమైంది, 67,000. ఓకే,
సో మనకి ఇక్కడ ప్రాఫిట్ ఏ లెవెల్లో ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుందో ఒకసారి చూస్తే 22,800 వరకు మనకు ప్రొడక్షన్ ఉంది. లోయర్ లెవెల్స్లో 22,800 వరకు మనకు ప్రొడక్షన్ ఉంది. 22,800 వచ్చే వరకు మనకు ప్రొడక్షన్ ఉంది. ఓకే, ఆ లెవెల్స్కి రీచ్ అయ్యే వరకు మనం సేఫ్. అంటే 30th జనవరి లోపు 22,800 లెవెల్స్కి వచ్చే వరకు మనం సేఫ్ ఉంటాము. అట్లానే హయ్యర్ సైడ్ మనకు మాక్సిమం ప్రాఫిట్ ఎక్కడ వస్తుందంటే 23,650. సో 23,650 లెవెల్స్కి వచ్చే వరకు, అంటే ఇక్కడ నుంచి 450 పాయింట్స్, ఆల్మోస్ట్ 2.5%, 2.2% అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 2.25% అబోవ్ లెవెల్స్కి వచ్చే వరకు మనకి మాక్సిమం ప్రాఫిట్. అంటే 3,800 మనకి ఏదైతే క్రెడిట్ అయిందో అది మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్రాఫిట్ కింద వచ్చేస్తుంది. అంటే 5%. సో ఆ 5% కంప్లీట్గా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అంతకంటే పైకి వెళ్ళినా కూడా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ సోల్డ్లో ఉంది కాబట్టి ఇంకా అంతకంటే పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో 23,700 కానీ, 23,900 కానీ, 24,000 కానీ, ఆ తర్వాత ఎంతన్నా పైకి వెళ్ళలేమండి, ఎంతన్నా పైకి వెళ్ళలేమండి. సో మనకి ప్రాఫిట్ స్టాండర్డ్ ప్రాఫిట్ అంటే ఒక 1,300 రూపాయలు, 1,300 రూపీస్ అనేది మనకి స్టాండర్డ్ ప్రాఫిట్. అంటే అప్ సైడ్ ఎంత వెళ్ళినా కానీ మనకి ప్రొడక్షన్ ఉన్నట్టే, అంటే మనకి లాస్ రాదు. సో అప్ సైడ్ మార్కెట్ ఎంత దూరం వెళ్ళినా కానీ, 25,000 వెళ్ళినా, 26,000 వెళ్ళినా, 28,000 వెళ్ళినా మనకి మార్జిన్లోనే, ప్రాఫిట్లోనే ఉంటాం మనం. సో అది ఎంత ప్రాఫిట్? అప్రాక్సిమేట్గా 1,350 రూపాయలు, అంటే 2%. బై ఎండ్ అంటే నెక్స్ట్ వీక్ మనకి 10 ట్రేడింగ్ సెషన్స్ మిగిలి ఉంది. సో మనకు 2 వీక్స్లో ఆల్మోస్ట్ 1.5 2 వీక్స్లో 2%. సో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆప్షన్స్ ట్రేడింగ్లో 1% నుంచి 2% మనం గెయిన్ చేయగలిగితే, సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ 52 వీక్స్లో మనకి 52% అవుతుంది. మీరు 1% యావరేజ్గా మీరు వీక్లీ గెయిన్ చేయగలిగినా కానీ, అది 52 వీక్స్కి వచ్చేటప్పటికి, 1 ఇయర్కి వచ్చేటప్పటికి 50% మీరు ఏదైతే మీ పెట్టుబడి ఉందో అది 50% అప్రిషియేట్ అవుతుంది. సో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. పైగా ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి 73% ఉంది. సో మనకి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది. డౌన్ సైడ్ 22,800 వరకు ప్రొటెక్షన్ ఉంది. అప్ సైడ్ వచ్చి అన్లిమిటెడ్ ప్రొటెక్షన్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఇది అడ్వాన్స్డ్ స్ట్రాటజీ. మీరు ఒకసారి దీన్ని ఎనలైజ్ చేసి పేపర్ ట్రేడింగ్ చేసుకొని ప్రీవియస్ వీక్స్లో కనుక మీకు సిమ్యులేట్ చేయగలిగితే, ప్రీవియస్ వీక్స్లో సిమ్యులేట్ చేసుకుంటూ మీరు ఒకసారి ఈ ఆప్షన్ స్ట్రాటజీ కనుక మీకు సూట్ అవుతుంది అనుకుంటే మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఆప్షన్ స్ట్రాటజీ, జెడి లిజర్డ్ ఆప్షన్ స్ట్రాటజీ. సో ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో మనం విల్ గ్రో టుగెదర్. అట్లానే మన ఛానల్ గ్రో అవడానికి ప్లీజ్ హెల్ప్ టు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ స్ట్రాటజీ in further weeks. Please do not forget to subscribe the channel. Thank you.